బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 52వ సూరహ అత్తూర్ అనువాదాన్ని చదువుదాం. అత్తూరు ఒక పర్వతం పేరు. ఈ పదం మొదటి ఆయత్లో పేర్కొనబడింది. ఈ పర్వతం సినాయి ద్వీపకల్పంలో ఉంది. ఆ పర్వతం మీదనే మూసా అలైహిస్సలాంపై తౌరాత్ గ్రంథం అవతరింపజేయబడింది. మధ్య మక్కా కాలంలో అవతరింపజేయబడింది సూరా. ఇందులో 49 ఆయత్లు ఉన్నాయి. రెండు ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. తూర్ పర్వతం సాక్షిగా, మృదువైన చర్మపు కాగితంపై వ్రాయబడిన స్పష్టమైన గ్రంథం సాక్షిగా, సందర్శనాలయంలో కాబాగృహం సాక్షిగా, ఎత్తైన కప్పు సాక్షిగా, అల్లకల్లోలపు సముద్రం సాక్షిగా, నీ ప్రభువు శిక్ష తప్పకుండా సంభవించనున్నది. దానిని ఎవ్వడూ అడ్డుకోజాలడు. ఆకాశం భయంకరంగా కనిపించే రోజున, పర్వతాలు ఎగురుతూ తిరిగే రోజున అది సంభవిస్తుంది. ఈనాడు ఒక ఆటగా వితండవాదాలు చేస్తున్న సత్య తిరస్కారులకు ఆనాడు వినాశం కలుగుతుంది. ఆ రోజున వారిని కొట్టుతూ నెట్టుతూ నరకం వైపునకు తీసుకువెళ్లటం జరుగుతుంది. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది: మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా, లేక మీకేమి స్ఫురించటం లేదా? ఇక వెళ్ళండి, అందులో కాలిపోతూ ఉండండి. మీరు సహనం వహించినా వహించకపోయినా మీకు ఒకటే. మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతోంది. భయభక్తులు కలవారు అక్కడ ఉద్యానవనాలలో భోగభాగ్యాలతో ఉంటారు. వారి ప్రభువు వారికి ఇచ్చే వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకశిక్ష నుండి రక్షించుకుంటాడు. వారితో ఇలా అనబడుతుంది: హాయిగా తినండి, త్రాగండి, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా. వారు వేయబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. మేము వారికి అందమైన కళ్ళుగల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాము. విశ్వాసుల సంతానం కూడా విశ్వాసం విషయంలో దాదాపు వారి అడుగుజాడలలోనే నడిచి ఉంటే, వారి ఈ సంతానాన్ని కూడా మేము స్వర్గంలో వారితో కలుపుతాము. ఇంకా వారి కర్మలలో వారికి ఏమాత్రం నష్టం కలుగజేయము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉన్నాడు. మేము వారు కోరిన విధంగా వారికి అన్ని రకాల పళ్ళు, మాంసం పుష్కలంగా ఇస్తూ ఉంటాము. వారు ఒకరి నుండి మరొకరు మధుపాత్రలతో అమితోత్సాహంతో అందుకుంటూ ఉంటారు. దానిని సేవించటం వల్ల ప్రేలాపనలు ఉండవు, చెడు నడత ఉండదు. వారి సేవ కొరకే ప్రత్యేకించబడిన దాచబడిన ఆణిముత్యాల్లాంటి అందమైన బాలురు వారి సేవలో పరిగెడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. వారు పరస్పరం ప్రపంచంలో జరిగిన పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటారు. వారు, మేము మొదట మా కుటుంబం వారి మధ్య దేవునికి భయపడుతూ జీవితం గడిపేవారం. చివరకు అల్లా మాపై కనికరం చూపాడు. మమ్మల్ని తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు. మేము గత జీవితంలో ఆయననే వేడుకుంటూ ఉండేవారము. ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు. కనుక ప్రవక్త, నీవు హితోపదేశం చేస్తూ ఉండు. నీ ప్రభువు దయవల్ల నీవు జ్యోతిష్కుడవు కావు, పిచ్చివాడవు కావు. ఈయన కవి, ఈయన వినాశకాలం కోసం మేము ఎదురుచూస్తున్నాము అని వారు అంటున్నారా? సరే, ఎదురుచూడండి, నేను కూడా మీతో పాటు ఎదురుచూస్తాను అని వారికి చెప్పు. వారి బుద్ధులు వారిని ఇలాంటి మాటలే పలుకండి అని ప్రేరేపిస్తున్నాయా? లేక వారసలు దుర్మార్గంలో హద్దులు మీరినవారా? ఈయన ఈ ఖురాన్ను స్వయంగా కల్పించాడని వారు అంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, వారు విశ్వసించదలుచుకోలేదు. ఒకవేళ వారు తమ మాటలలో సత్యవంతులే అయితే ఇలాంటి ఔన్నత్యం గల వాణినే రచించి తీసుకురావాలి. వారు సృష్టికర్త లేకుండా తమంతట తామే పుట్టారా? లేక వారు తమకు తామే సృష్టికర్తలా? లేక వారు భూమిని ఆకాశాలను సృష్టించారా? అసలు విషయం ఏమిటంటే, వారికి నమ్మకం లేదు. నీ ప్రభువు నిక్షేపాలు వారి అధీనంలో ఉన్నాయా? లేక వాటిపై వారి అధికారమే చెలామణి అవుతుందా? వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా, దానిపై ఎక్కి వారు పైలోకం మాటలు వినరావటానికి?
వారిలో ఎవడైనా విని ఉంటే వాడు ఏదైనా స్పష్టమైన ప్రమాణం తీసుకురావాలి. అల్లాహకేమో కూతుళ్ళా, మీకేమో కొడుకులా? నీవు ప్రతిఫలమేదైనా ఇవ్వండి అని వారిని అడుగుతున్నావా? బలవంతంగా పడే రుణభారం క్రింద వారు అణిగిపోవటానికి అగోచర సత్యాలేమైనా వారికి తెలుసా? వాటి ఆధారంగా వారు వ్రాయటానికి వారేదైనా పన్నాగం పన్నదలిచారా? ఇదే గనక నిజమైతే అవిశ్వాసుల పన్నాగం స్వయంగా వారికే బిడిసికొడుతుంది. వారికి అల్లా తప్ప మరొక ఆరాధ్యుడు ఉన్నాడా? వారు చేసే షిర్కు నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. వారు ఆకాశపు తునకలు సైతం రాలిపడటం చూసినా ఇవి దట్టమైన మేఘాలు అని అంటారు. కనుక ప్రవక్త, వారి మానాన వారిని వదిలిపెట్టు. వారిని కొట్టి పడవేసే రోజు వచ్చే వరకు. అప్పుడు వారు దెబ్బలు తిని క్రింద పడిపోతారు. ఆ రోజున వారి పన్నాగాలేమీ వారికి ఏమాత్రం పనికిరావు. వారిని ఆదుకోవటానికి కూడా ఎవడూ రాడు. ఇక ఆ సమయం రావటానికి ముందు కూడా దుర్మార్గులకు ఒక శిక్ష ఉంది. కాని వారిలో చాలామంది ఎరుగరు. ప్రవక్త, నీ ప్రభువు ఉత్తరువు వచ్చే వరకు ఓర్పు వహించు. నీవు మా దృష్టిలో ఉన్నావు. నీవు లేచినప్పుడు నీ ప్రభు స్తోత్రం చేయటంతో పాటు ఆయన పవిత్ర నామాన్ని జపించు. రాత్రివేళ కూడా ఆయన పవిత్ర నామాన్ని జపించు. నక్షత్రాలు అస్తమిస్తున్న వేళ కూడా. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహ్ తూర్ యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 53వ సూర అన్ నజ్ము యొక్క అనువాదాన్ని చదువుదాం. అన్ నజ్ము అంటే నక్షత్రం. మొదటి ఆయత్లోనే ఈ పదముంది. ఇది మొదటి మక్కా కాలపు సూర. బహుశా 112వ సూర సూరహ్ ఇఖ్లాస్ తరువాత అవతరింపచేయబడింది. ఇందులో 62 ఆయతులు ఉన్నాయి. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా ఏకత్వపు ప్రాముఖ్యత వివరించబడింది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్య తిరస్కారుల ముందు చదివిన మొదటి సూర. దీని పఠనం ముగించిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజదా చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు అందరూ సజదా చేశారు, ఒక్క ఉమయ్యా బిన్ ఖలఫ్ తప్ప. అతడు తన చేతిలోకి మట్టిని తీసుకుని దానిపై సజదా చేశాడు. కాబట్టి అతను సత్య తిరస్కారిగానే మరణించాడు. ఇది సహీహి బుఖారీ హదీసు. కొందరు ఇతడు ఉత్బా బిన్ రబీ అని అంటారు. ఈ విషయం ఇబ్నె కసీర్లో ఉంది. జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఈ సూరహ్ చదివాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజదా చేయలేదు. ఇది సహీహి బుఖారీ హదీస్. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, సజదా చేయటం అభిలషణీయం, అంటే ముస్తహబ్, ఫర్జ్ కాదు. ఒకవేళ సజదా చేయకపోయినా పర్వాలేదు, కానీ సజదా చేయటానికి వీలుంటే సజదా చేయటమే మంచిది. ఎందుకంటే సజదా చేస్తే పుణ్యం కలుగుతుంది కదా. అందుకు ఆ పుణ్యాన్ని ఎందుకు వదులుకోవాలి? రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా సూరహ్ నజ్ము యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అప్పుడే అస్తమించిన నక్షత్రం సాక్షిగా మీ సహచరుడు దారి తప్పలేదు, తప్పుదారి పట్టలేదు. అతను తన మనోవాంఛలను అనుసరించి చెప్పటం లేదు. ఇది ఒక వహీ, అతనిపై అవతరింపచేయబడుతుంది. గొప్ప శక్తి సంపన్నుడు అతనికి నేర్పుతున్నాడు. ఆయన గొప్ప వివేకవంతుడు. అతను దిజ్మండలం ఎగువ భాగంపై ఉన్నప్పుడు ఆయన అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు. తరువాత మరింత దగ్గరకు వచ్చి పైన ఆగిపోయాడు. ఈ విధంగా ఆయన 2 ధనస్సులంతా లేదా అంతకంటే కొంచెం తక్కువ దూరంలో ఆగిపోయాడు. అప్పుడు ఆయన అల్లాహ్ భక్తునికి చేరవేయవలసి ఉన్న వహీని చేరవేశాడు. అతని కళ్ళు చూసిన దానిలో అతని హృదయం అసత్యాన్ని కలుపలేదు. అయితే మీరు అతను కళ్ళారా చూస్తూ ఉన్న దానిని గురించి అతనితో వివాదానికి దిగుతారా? తరువాత మరొకసారి అతను సిద్రతుల్ ముంతహా వద్ద ఆయనను దిగుతూ ఉండగా చూశాడు. అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మావా అంటే స్వర్గ నివాస స్థలం ఉంది. ఆ సమయంలో సిద్రహను అలుముకునేది అలుముకుంటూ ఉన్నది. అతని చూపులు తప్పిపోనూ లేదు, హద్దును దాటిపోనూ లేదు. అతను తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్ల వాస్తవికతను గురించి మీరు కాస్తైనా ఆలోచించారా? ఏమిటి, మీకోసం కుమారులున్నూ దేవుని కోసం కుమార్తెలునా? ఇది చాలా ఘోరమైన విభజన. అసలు ఇవి ఏమీ కావు.
మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న కొన్ని పేర్లు మాత్రమే. అల్లా వాటికై ఏ ప్రమాణాన్ని పంపలేదు. యథార్థమేమిటంటే వారు కేవలం ఊహలను, అనుమానాలను అనుసరిస్తున్నారు. మనోవాంఛలకు దాసులైపోయారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు సన్మార్గం వచ్చేసింది. మానవుడు కోరేదెల్లా అతనికి సత్యమవుతుందా? ప్రపంచానికి, పరలోకానికి యజమాని అల్లా మాత్రమే. ఆకాశాలలో ఎంతో మంది దైవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏమాత్రం ఉపయోగపడదు. అల్లా తాను ఎవరి గురించైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో, ఎవడైతే ఆయనకు ఇష్టుడో అటువంటి వ్యక్తి విషయంలో దానికి అంటే సిఫారసుకు అనుమతి ఇస్తేనే తప్ప. కాని పరలోకాన్ని విశ్వసించని వారు దైవదూతలను దేవతల పేర్లతో పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంలో వారి వద్ద ఎటువంటి జ్ఞానమూ లేదు. వారు కేవలం అనుమానాలను అనుసరిస్తున్నారు. సత్యం స్థానంలో అనుమానం ఏమాత్రం ఉపయోగపడదు కదా. కనుక ప్రవక్త ఈ ప్రస్తావన నుండి ముఖం త్రిప్పుకొని భౌతిక జీవితం తప్ప మరొక తలంపు లేని వ్యక్తిని అతని మానాన అతని వదిలిపెట్టు. వారికున్న జ్ఞానం మొత్తం ఇంతే. ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడు, ఎవడు రుజుమార్గంలో ఉన్నాడు అనే విషయాన్ని నీ ప్రభువే బాగా ఎరుగును. భూమ్యాకాశాలలోని ప్రతి వస్తువుకు యజమాని అల్లాయే. చెడు చేసేవారికి అల్లా వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు, వారు పెద్ద పెద్ద పాపాలకు, స్పష్టమైన అసభ్య చేష్టలకు దూరంగా ఉంటారు. కొన్ని పొరపాట్లు తప్ప నిస్సంశయంగా నీ ప్రభువు క్షమాగుణ పరిధి అత్యంత విశాలమైనది. ఆయన మిమ్మల్ని భూమి నుండి సృష్టించినప్పటి నుండి, మీరు మీ మాతృగర్భాలలో ఇంకా పిండాలుగానే ఉన్నప్పటి నుండి బాగా ఎరుగును. కనుక మీ పవిత్రతను గురించి గొప్పలు చెప్పుకోకండి. నిజమైన భయభక్తులు కలవాడెవడో ఆయనకే బాగా తెలుసు. ప్రవక్త దైవ మార్గం నుండి ముఖం త్రిప్పుకొని కొంచెం మాత్రమే ఇచ్చి ఆగిపోయిన వ్యక్తిని కూడా నీవు చూశావా? అతని వద్ద అతీంద్రియ జ్ఞానమేదైనా ఉందా? అతడు యథార్థాన్ని చూసేందుకు మూసా అలెహిస్సలాం ప్రవక్త గ్రంథాలలోనూ తన వాగ్దానాన్ని నెరవేర్చి తన నిజాయితీని నిరూపించుకున్న ఇబ్రాహీం అలెహిస్సలాం ప్రవక్త గ్రంథాలలోనూ వివరించబడిన విషయాల సమాచారమేదీ అతనికి అందలేదా? ఆ విషయాలు ఏమిటంటే, బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. దేనికై మానవుడు కృషి చేస్తాడో అది తప్ప అతనికి మరొకటేదీ లభించదు. త్వరలోనే అతని కృషిని చూసి దాని ప్రతిఫలం పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది. చివరకు నీ ప్రభువు వద్దకే చేరవలసి ఉంది. ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడ్పిస్తున్నాడు, ఆయనే మరణం ఇచ్చాడు, ఆయనే జీవితాన్ని ప్రసాదించాడు. విడిచే ఒక బిందువు ద్వారా ఆడా మగల జంటలను ఆయనే సృష్టించాడు. మరొక జీవితాన్ని ప్రసాదించటం కూడా ఆయన బాధ్యతే. సంపన్నునిగా చేసింది ఆయనే, ఆస్తిపాస్తులను ప్రసాదించింది ఆయనే. ఆయనే సిరియస్ నక్షత్రానికి కూడా ప్రభువు. ఆయనే ప్రాచీన ఆద్ జాతిని నాశనం చేశాడు. సమూద్ జాతిని ఒక్కడూ మిగలకుండా పూర్తిగా తుడిచిపెట్టాడు. వారికి పూర్వం నూహు జాతిని నాశనం చేశాడు. ఎందుకంటే వారు స్వతహాగా పరమ దుర్మార్గులు, పరమ విద్రోహులు. తలక్రిందులుగా పడిపోయిన జనపదాలను ఎత్తి విసిరివేశాడు. తరువాత వాటిపై దానిని ఆవరింపజేశాడు. నీకు తెలిసే ఉంది దేనిని ఆవరింపజేశాడో. కనుక ఓ మానవుడా, నీ ప్రభువు యొక్క ఏ ఏ భాగ్యాలను గురించి నీవు అనుమానిస్తావు? ఇదివరకు వచ్చిన హెచ్చరికలలోని ఒక హెచ్చరిక ఇది. రానున్న గడియ సమీపంలోనే ఉన్నది. అల్లా తప్ప మరెవరూ దానిని తొలగించలేరు. ఇక మీరు ఆశ్చర్యం వెలిబుచ్చే విషయాలు ఇవేనా? మీరు నవ్వుతున్నారా? ఏడ్పు రావటం లేదా మీకు? పాటలతో, ఆటలతో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అల్లా ముందు మోకరిల్లండి, ఆయనకు దాస్యం చేయండి. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహ అన్-నజ్మ్ యొక్క అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 54వ సూరహ అల్ ఖమర్ యొక్క అనువాదాన్ని చదువుదాం. అల్ ఖమరు అంటే చంద్రుడు. మొదటి ఆయత్లోనే ఈ పేరు ఉంది. ఈ సమూహంలో ఇది 5వ సూరా. ఇది మక్కా మొదటి కాలంలో అవతరింపజేయబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ నమాజులలో చదివే సూరాలలో 50వ సూరా ఖాఫ్ మరియు సూరహ ఖమర్ పేర్కొనదగినవి.
ఇందులో 55 ఆయతులు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఈ అనువాదాన్ని చదివేద్దాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రళయ గడియ దగ్గరకు వచ్చేసింది. చంద్రుడు చీలిపోయాడు. కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు ఏ సూచనను చూచినా తమ ముఖాలను తిప్పుకుంటున్నారు. ఇది నడుస్తున్న మంత్రజాలమే అని అంటున్నారు. వారు దీనిని కూడా తిరస్కరించారు. తమ మనోవాంఛలను అనుసరించారు. ప్రతి వ్యవహారం చివరకు ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది. వారి ముందుకు పూర్వపు జాతుల స్థితిగతులు వచ్చాయి. తలబిరుసుతనం నుండి వారిని దూరంగా ఉంచటానికి వాటిలో కావలసినంత గుణపాఠముంది. హితబోధ లక్ష్యం చాలా వరకు నెరవేరటానికి కావలసిన వివేకమూ ఉంది. కాని హెచ్చరికలు వారి మీద పనిచేయటం లేదు. కనుక ప్రవక్త, వారి నుండి ముఖం త్రిప్పుకో. పిలిచేవాడు దుర్భరమైన భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున ప్రజలు బిక్కచచ్చిన చూపులతో తమ సమాధుల నుండి చెల్లా చెదురైపోయిన మిడుతల మాదిరిగా బయల్పడతారు. పిలిచేవాని వైపునకు పరిగెత్తుతూ ఉంటారు. ఈ విషయాన్ని ప్రపంచంలో నిరాకరిస్తూ ఉండిన సత్య తిరస్కారులే అప్పుడు ఈ రోజు మటుకు చాలా కఠినమైన రోజు అని అంటారు. వారికి పూర్వం నూహు జాతివారు తిరస్కరించారు. వారు మా భక్తుణ్ణి అసత్యవాదిగా నిర్ణయించి ఇతడు పిచ్చివాడు అని అన్నారు. అతను దారుణంగా కసిరికొట్టబడ్డాడు. చివరకు అతను తన ప్రభువును ఇలా వేడుకున్నాడు, నేను ఓడిపోయాను, ఇక నీవే వారికి ప్రతీకారం చేయి. అప్పుడు మేము కుంభవృష్టి కురిసేలా ఆకాశ ద్వారాలు తెరిచాము. భూమిని చీల్చి చెలములుగా మార్చివేశాము. విధి నిర్ణయించిన పనిని పూర్తి చేయటానికి ఈ నీరంతా ఏకమైపోయింది. మేము నూహును పలకలు మేకులు గల దానిపై ఎక్కించాము. అది మా పర్యవేక్షణలో నడుస్తూ ఉండేది. ఇది విలువ ఇవ్వబడని వ్యక్తి కోసం చేయబడిన ప్రతీకారం. ఆ నావను మేము ఒక సూచనగా చేసి వదిలిపెట్టాము. మరి హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో. మేము ఈ ఖురాన్ను హితబోధ కొరకు సులభమైన మార్గంగా చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆద్జాతి ప్రజలు తిరస్కరించారు. అప్పుడు నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చూడండి. పూర్తిగా అరిష్టదాయకమైన ఒక దుర్దినాన మేము ప్రచండమైన ఒక తుఫాను గాలిని వారిపైకి పంపాము. అది ప్రజలను వ్రేళ్లు తెగిపోయిన ఖర్జూరపు బోదెల మాదిరిగా ఎత్తి ఎత్తి విసిరి పడవేస్తుండేది. కనుక చూడండి, ఎటువంటిదో నా శిక్ష, ఎటువంటివో నా హెచ్చరికలు. మేము ఈ ఖురాన్ను హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. కాబట్టి హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? సమూజ్జాతి వారు హెచ్చరికలను తిరస్కరించి ఇలా అన్నారు, అతను ఒక్కడు, అందులోనూ మనలోనివాడు. మనం అలాంటి వ్యక్తి వెనుక నడవాలా? మనం గనుక అతని ఎడల విధేయతను ఒప్పుకుంటే దాని అర్థం మనం మార్గం తప్పిపోయామన్నమాట, మన మతిపోయిందన్నమాట. మన మధ్య కేవలం అతను ఒక్కడిపైనేనా దేవుని ప్రస్తావన అవతరింపజేయబడింది? కాదు. కాని ఇతను పెద్ద అబద్ధాల రాయుడు, డంబాలు పలికేవాడు. మేము మా ప్రవక్తతో ఇలా అన్నాము, అబద్ధాల రాయుడు, డంబాలు పలికేవాడు ఎవడో రేపే వారికి తెలిసిపోతుంది. మేము ఆడవంటెను వారి కొరకు ఒక పరీక్షగా చేసి పంపుతున్నాము. ఇక కొంచెం ఓపికతో చూడు, వారి గతి ఏమవుతుందో. వారికి ఒంటెకు మధ్య నీరు పంచబడాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు రోజున నీటి వద్దకు రావాలని వారికి తెలుపు. చివరకు వారు తమ మనిషిని పిలిచి చెప్పారు. అతడు ఈ కార్యభారాన్ని తన నెత్తిపై వేసుకుని ఆడవంటెను చంపేశాడు. చూడండి, ఆ పైన నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో. మేము వారిపై ఒకే ఒక ప్రేలుడును వదిలాము. అప్పుడు వారు త్రొక్కబడిన పశువుల దొడ్డి కంచె మాదిరిగా నుగ్గు నుగ్గు అయిపోయారు. మేము ఈ ఖురాన్ను హితబోధకై సులభమైన మార్గముగా చేశాము. ఇక హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? లూత్ జాతి హెచ్చరికలను తిరస్కరించింది. మేము దానిపైకి రాళ్లు విసిరివేసే గాలిని పంపాము. కేవలం లూత్ ఇంటివారు మాత్రమే దాని నుండి సురక్షితంగా ఉన్నారు. మేము వారిని మా అనుగ్రహంతో రాత్రివేళ వేకువజామున రక్షించాము. కృతజ్ఞతలు తెలిపే ప్రతి మనిషికి మేము ఇలా ప్రతిఫలం ఇస్తాము. లూత్ అలైహిస్సలాం
తన జాతి ప్రజలను మా పట్టును గురించి హెచ్చరించాడు. కాని వారు హెచ్చరికలన్నింటినీ సందేహాస్పదమైనవిగా భావించి మాటలతో ఎగరగొట్టేశారు. తరువాత అతనిని వారు తన అతిథులను రక్షించుకోకుండా దూరంగా ఉంచటానికి ప్రయత్నించారు. చివరకు మేము వారి కళ్ళు పోగొట్టాము. వారితో ఇలా అన్నాము, ఇక నా శిక్షను, నా హెచ్చరికలను రుచి చూడండి. ఉదయం పెందలకడనే ఒక తిరుగులేని శిక్ష వారిని పట్టుకుంది. ఇప్పుడు నా శిక్షను, నా హెచ్చరికలను రుచి చూడండి. మేము ఈ ఖురాన్ను హితబోధకై సులభమైన మార్గముగా చేశాము. కనుక హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? ఫిరౌన్ ప్రజల వద్దకు కూడా హెచ్చరికలు వచ్చాయి. కాని వారు మా సూచనలు అన్నింటినీ తిరస్కరించారు. చివరకు మేము వారిని పట్టుకున్నాము, మహత్తర శక్తి సంపన్నుడు పట్టుకునే విధంగా. మీ అవిశ్వాసులు వారికంటే ఏమైనా శ్రేష్ఠులా? లేక ఆకాశ గ్రంథాలలో మీ కొరకేదైనా మినహాయింపు వ్రాయబడి ఉన్నదా? లేకపోతే వారు మాది ఒక శక్తివంతమైన వర్గం, మమ్మల్ని మేము రక్షించుకోగలం అని అంటారా? త్వరలోనే ఈ వర్గం పరాజయం పాలవుతుంది. వారంతా వెన్నుచూపి పారిపోతూ కనిపిస్తారు. కాని వారి పీచం అణచటానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే. అది ఎంతో విపత్కరమైన, అత్యంత జుగుప్సాకరమైన సమయం. అసలు నేరస్తులు అపార్థానికి గురి అయ్యారు. వారికి మతిపోయింది. వారు బోర్లా పడవేయబడి అగ్నిలోకి ఈడ్చబడే రోజున వారితో, ఇప్పుడు చవిచూడండి నరకం తాకిడిని అని చెప్పబడుతుంది. మేము ప్రతి వస్తువును ఒక విధి నిర్ణయంతో పాటు సృష్టించాము. మా ఆజ్ఞ కేవలం ఒకే ఆజ్ఞ అవుతుంది. రెప్పపాటులోనే అది అమలులోకి వస్తుంది. మీ వంటి చాలా మందిని మేము నాశనం చేశాము. మరి హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా? వారు చేసినదంతా గ్రంథాలలో నమోదు చేయబడి ఉంది. ప్రతి విషయం చిన్నది పెద్దది వ్రాయబడి ఉంది. అవిధేయతకు దూరంగా ఉండేవారు నిశ్చయంగా తోటలలో, కాలువలలో ఉంటారు. నిజమైన గౌరవస్థానం, మహత్తరమైన అధికారాలు కల చక్రవర్తికి సమీపంలో. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహ అల్ ఖమర్ యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహతాలా ఖురాన్ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకునే జ్ఞానం మనందరికీ కలుగజేయుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.